హలో 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 శ్రీను గారా మాట్లాడుతున్నది? అక్కినేని అవునన్నా. శ్రీను గారు. అవునవును. అదే శ్రీను గారు, మీకు జరిగిన విషయం తెలిసింది మాకు. దానికి చాలా బాధ వేసింది. మీరు మీ పాపను పోగొట్టుకున్నారు. తర్వాత పార్టీలో కూడా మీకు ఎటువంటి కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు మిమ్మల్ని ముద్దాయిగా చిత్రీకరిస్తున్నారు ఎమ్మెల్యే గారిని అవును. కాపాడడం కోసం. నిన్న ఒక మీ అవునవును. పిఓసి గారిది పోస్ట్ చూసామండి, నిన్న నైట్. ఆహా. అంటే ఆ. మొత్తం మీరే చేస్తున్నారు, అంటే ఆ, ఎమ్మెల్యే గారు లేదు తప్పు లేదు, లేదు అది అది ఏం అన్నట్లు జరిగిందంటే చూపిస్తున్నారు. అన్న, ఉమ్. అది ఎంతవరకు కరెక్ట్ అండి? లేదు లేదు, మేము వచ్చి ఫస్ట్ పిఓసి ద్వారానే పోయినాము. పిఓసి ద్వారానే ఒక కనీసం అంటే ఒక 10 సార్లు దాకా పిఓసిని కలిసి మాట్లాడినాం. అన్న ఇట్లా మా పాప పరిస్థితి ఇట్లుంది, ఓకే, మీకు మీరు పిఓసి అనుకుంటే వచ్చి ఏదైనా. పసుపులేటి దిలీప్ గారు కదండి అక్కడ పొలంనేరు? అవునవునవును, ఓకే. పొలంనేరు. ఆ అన్న ద్వారా అయినాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారితో పాటు సన్నిహితంగా ఉండేది ఆయనే, దిలీప్ అన్న గారే బాగా ఎక్కువగా ఉండేది. అందుకే ఆ అన్ననే చాలా సార్లు వరకు అడిగినాము. ఓకే. ఆ అన్నని ఎప్పుడు అడిగినా గానీ, సిను అన్న బయట ఉన్నాడు, అన్న విజయవాడ వెళ్ళినాడు, అన్న వస్తాడే నేను మీకు సంతకం పెట్టిస్తాను అట్లని చెప్పి ఒక 5 టైమ్స్ పైన చెప్పినాడు, ఎక్కువ సార్లు చెప్పినాడు. తర్వాత ఒకసారి ఆ ఎమ్మెల్యే గారు అన్న ఇద్దరు ఫోన్ చేసి, సిను మీరు రేపు మార్నింగ్ పాప తోడుకొని వచ్చినారంటే ఆ అన్న సంతకం పెడతాడంట, మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి అట్లని చెప్పి 9:30 వచ్చేయండి అని చెప్పి టైం కూడా చెప్పినారు. సరే అట్లని చెప్పి నేను మా మిస్సెస్ మా పాపను ముగ్గురిని తోడుకొని 9:30 వాళ్ళు రమ్మని చెప్పింది. మేము 9కి వచ్చినాము ఆఫీస్ సౌకి. మళ్ళీ దిలీప్ అన్న వీళ్ళంతా కూడా వచ్చినారు, 9కే వచ్చినారు. ఓకే. 1:30 గంట సేపు అక్కడ వెయిట్ చేసినాము. అక్కడ ఉండే సిబ్బంది 8 గంటలకే ఎమ్మెల్యే గారు బయట వెళ్ళిపోయినారు, ఈ రోజు కాదు అట్లని చెప్పి. మళ్ళీ ఆడ పాప అంతే క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా కూర్చోబెట్టినారు ఆడ. కనీసం ఆడ మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు. అంతమంది ఉండుకొని కూడా కనీసం నీళ్లు ఇచ్చేదానికి కూడా ఆ రోజు ఎవరు దిక్కు లేకుండా అక్కడ చాలా పొద్దు వెయిట్ చేసి, ఇంకా దిలీప్ అన్న వండుకొని సరే ఆడ బయట పోయినారు, వచ్చిన తర్వాత మాట్లాడదాము మీరు వెళ్ళండి అట్లని చెప్పిన తర్వాత దిలీప్ అన్న కూడా ఉన్నారు అక్కడే. వచ్చేసినాం మళ్ళీ మేము. తర్వాత నేను ఒక 4-5 సార్లు విజిట్లు వెళ్ళినాను. వెళ్ళి చూసి ఆ ఎమ్మెల్యే గారు లేదు, ఇది ఇన్ని రోజుల నుంచి ఇంత కనీసం ఒక సంతకం పెట్టుకొని కూడా కాలేదేమో అన్నమాట అని చెప్పి మళ్ళీ ఒకసారి వెళ్ళినాను. డైరెక్ట్ లెటర్ తీసుకుపోయినా. నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వెళ్ళలేదు, ఎందుకంటే అది అమౌంట్ మనం ముందుగా పెట్టి ట్రీట్మెంట్ చేసుకుంటే మనల్ని ఆ బిల్లులు బట్టి వాళ్ళు ఇస్తారంట. మనం అంత డబ్బులు పెట్టుకునే స్తోమత లేని దానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆశ పెట్టుకోలేదు, వద్దు అనేసి. సీఎం అపాయింట్మెంట్ కోసము నేను ఆ లెటర్ తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దగ్గర ఇచ్చినాను. సంతకం పెడతా అన్నాడు. పక్కలో ఉండే టీడీపీ నాయకులు కొంతమంది, పాండిచ్చేరిలో మంచి హాస్పిటల్ ఉంది, దీనికంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పోయేదానికంటే మీరు పాండిచ్చేరి హాస్పిటల్కి పోతే బాగా చూస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కుప్పం నుంచి జెడ్పీటీసీ మునస్వామి అనేసి మా మిస్సెస్ వాళ్ళ బంధువులు, వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్పుడే ఫోన్ చేసినారు నా ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినారు, ఇట్లా మా పిల్లోడు వచ్చినారు కదా సంతకం చేసి పంపివ్వండి, నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తాను చంద్రబాబు నాయుడు గారితో అని చెప్పి మాట్లాడుతున్నారు. అంతలోగా పక్కన ఉండే టీడీపీ నాయకులు, నీది వచ్చి బయటపిల్ల మండలం కదా, కుప్పం నియోజకవర్గంలో ఉండే జెడ్పీటీసీ ఎట్లా రిఫర్ చేస్తాడు, వచ్చేది మీరు నా ద్వారా రావాలి కదా అనే ఉద్దేశం ద్వారా నాకు సంతకం పెట్టించేసినారు. లోకల్ టీడీపీ నాయకులు, మా మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులు పక్కలోనే ఉన్నారు, వాళ్ళు సంతకం పెట్టేది ఆపిచ్చేసినారు. కుప్పం వాళ్ళు ఎట్లా రిఫర్ చేస్తారు, మీరు వస్తే నా ద్వారా రావాలనే ఉద్దేశమా, లేదంటే నేను జన సైనికుడా, లేదా నేను పేదవాడా, అసలు ఏ కారణమో కూడా తెలియదు, సంతకం ఆపిచ్చేసినారు. చాలా బాధాకరం విషయం. తర్వాత వచ్చి నేను దిలీప్ అన్నకే అంటే నేను వెళ్ళిన అప్పుడు ఎవరు నాతో కూడా ఎవరు సపోర్ట్ లేదు, దిలీప్ అన్న కానీ మా ఫ్యామిలీ ఎవరు రాలేదు, నేను ఒక్కడే వెళ్ళినా. ఎందుకంటే ఆల్మోస్ట్ అంతకు ముందు పోయేసి వచ్చినాను కాబట్టి ఇంకా ఉండే డౌట్ మీద వెళ్ళాను అంతే. ఇప్పుడు మీరు వెళ్ళింది ఇవంతా ఎన్నో తేదీ ఉండొచ్చు గారు, మీరు పోస్ట్ చేసింది 9వ తారీఖున జూన్. ఇంకా ఇవన్నీ ఎమ్మెల్యే గారు సహాయం అందలేదు, ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ అంతకంటే ముందు 6వ తేదీ ఒక పోస్ట్ పెట్టినా, ఇట్లా పాపకి లివర్ ట్రాన్స్ఫర్ చేయాలి, నారా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలిస్తే ఖచ్చితంగా ఏదైనా సాయం చేస్తారని అంతకు ముందే పెట్టినాను. అప్పుడు కూడా దిలీప్ అన్న అప్పుడు కూడా కొంతమంది ట్యాగ్ చేసి ఇట్లా మా జన సైనికుడికి ప్రాబ్లం ఉంది, ఎవరైనా సపోర్ట్ చేయండి. హరిప్రసాద్ గారికి పెట్టున్నారు, చక్రవర్తి గారికి పెట్టున్నారు మెసేజ్. పెట్టినారు అది నాకు స్క్రీన్ షాట్ తీసుకుంటే పెట్టినారు, ఫేస్బుక్ లోనే పెట్టినారు, నాకు వాట్సాప్ లో పెట్టినారు. మనకి ఖచ్చితంగా అన్న సపోర్ట్ చేస్తా ఉన్నాడనే ఉద్దేశంతోనే ఆశ పెట్టుకొని ఉన్నాను. కానీ నాకు ఎవరు ఫోన్ కూడా రిటర్న్ చేయలేదు. కానీ సడన్ గా ఇప్పుడు నైట్ ఈ మాదిరి మళ్ళీ ఎఫ్బీలో ఇట్లా పెట్టినాడు, ఇట్లా
తనే ఇదిగే చేసుకుంటున్నాడు అని చెప్పి మళ్ళీ నన్నే వ్యతిరేకించి పెట్టినాడు. ఇంకా కొంచెం అటేపు అయిందంటే ఇంకా నాకు మతి స్థితం లేదు, వీడు జన సైనికుడే కాదని చెప్పే ఇది కూడా వస్తుంది నాకు తెలిసి ఈ రోజు రేపట్లో ఈ మాట కూడా వస్తుంది. చాలా బాధాకరమైన విషయం. మన జన సైనికుడికి మన పిఓసీలు సపోర్ట్ చేయకపోతే అది సార్ నేను ఫేస్బుక్ లో పెట్టింది కూడా ఇప్పుడు ఏమరా అంటే నాకు ఏ ఆర్థిక సాయం వద్దు, మా కైగల్లోనే 4 లక్షల దాకా వసూలు చేసినారు, మా ఫ్రెండ్స్ సర్కిల్ జన సైనికులు అంతా కలిపి 4 లక్షలు వసూలు చేసినారు. వద్దని చెప్పేసిన అంతా మన మాదిరి బీద వాళ్ళే, ఎవరు డబ్బులు ఇవ్వద్దండి, నాకు ఆర్థిక సాయం ఏం చేయొద్దండి, పోయిండే పాప నాకు తిరిగి రాదు, ఇట్లా నాకు జరిగింది అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అనేసి నేను ఫేస్బుక్ లో పెట్టినాను. కానీ నాకు ఎవరు ఆర్థిక సాయం వద్దు, నాకు ఎవరి అన్నం అన్యాయంలో ఏం వద్దు సార్. నాకు నేను పెట్టింది అలాంటి పేదవాడికి ఎవరికి అన్యాయం జరుపు, ఇంకా రాబోయే వాళ్ళకి కూడా అన్యాయం జరగకూడదని పెట్టినాను. కానీ నాకు నేను ఎవరిని ఉద్దేశపరంగా వీళ్ళని విమర్శించాలా, వీళ్ళని మంచి చేయాలని నేను ఎవరిని అనుకోలేదు. అదే అండి, నిన్న మన ఆయన పెట్టిన దాంతో కూడా మీరు పోస్ట్ చేయలేదు అనేసి మీరు బాధలు పోస్ట్ చేశారు. తప్పు, మీకు జరిగిన నేనే యూజ్ చేస్తాను కానీ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారు సార్, అది తప్పు. ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి మీరు ఫేస్బుక్ ద్వారా తెలియజేశారు. ఎందుకంటే పెద్ద నాయకుల్ని కలిసే దానికి మనకి అంటే అందుబాటులో ఉండరు, లేకపోతే వాళ్ళు మనల్ని కలవరు అనే దీంతో మీరు ఫేస్బుక్ ద్వారా తెలియజేస్తారు. ఎలా అయినా వెళ్తుంది. ఎన్నో సార్లు అడిగినాను, అన్న ఇట్లా ఎమ్మెల్యే గారు సంతకం కావాలా అట్లా అంటే అన్న కూడా చాలా సార్లు, దిలీప్ అన్న కూడా కనీసం అంటే 10-15 సార్లు నేను అడిగినప్పుడంతా అడిగినాను, అన్న ఇక్కడ లేదంట బయట ఉన్నాడంట అట్లానే చెప్పినాడు. కానీ అన్న కూడా రెస్పాన్స్ కాలేదు, ఎమ్మెల్యే గారు టయానికి రెస్పాన్స్ కాలేదు. ఇంకా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి అది చాలా సీరియస్ గా ఉంది కదా, మీరు ఇంత లేట్ చేసి ఎట్లా అని చెప్పి కూడా మాట్లాడినాము. ఇంకా ఏం మాట్లాడినా మనకి టయానికి రెస్పాన్స్ కాలేదు. నేను పెట్టింది 5వ తేదీ 6వ తేదీ, నా పాప చనిపోయింది 24వ తేదీ. కనీసం అంటే 15-20 రోజులు తేడా ఉంది. వీళ్ళు ఎందుకు ఇట్లా సడన్ గా చనిపోయిందని చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కనీసం 20-25 రోజులు అడిగినా. ఆయన పెట్టిన మెసేజ్ ఇంకోటి కూడా పెట్టారు, పాప భయపడి ఆపరేషన్ కి మీరే ఆగిపోయారని కూడా పెట్టాడు. అది లేదు, అదంతా తప్పు అన్న, అదంతా ఏం తప్పు, అదంతా తప్పు. అసలు ఆపరేషన్ డబ్బులు లేదని నా దగ్గర ఆర్థిక స్తోమత లేదనేసి నేను తోడుకుని వచ్చేసినాను. కానీ పాప అసలు చిన్న పాప నేను ట్రీట్మెంట్ చేసుకుని అనే మాట ఎందుకు చెప్తాదన్న. మాకు ఇవన్నీ చూస్తుంటే దీనిలో జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మూకుమ్మడిగా మిమ్మల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని అర్థం అవుతుంది ఇక్కడ. బాగా క్లారిటీగా కనబడుతుంది అన్నది. తప్పకుండా మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం శ్రీను గారు, మీతో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తాము. మీరు ఎటువంటి దిగులు పడకండి. మీ పాపన పోవడం చాలా బాధాకరమైన విషయము. మనకి పవన్ కళ్యాణ్ గారిని కలిసినా కలిగిపోయినా మనకి న్యాయం జరిగినా జరగకపోయినా తీసుకెళ్తే ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఇంకొకరికి రాకూడదు. నాకు కానీ ఒక చిన్న సంతకం పెట్టేసింది అంటే ఎమ్మెల్యే గారు, నా బాధ నేను పడి సచివాలయానికి పోయేదో ఏదో నా బాధ నేను పడిన, కనీసం ఒక సంతకం నేను ఇన్నేళ్ళ నుంచి దీంతో ఉండి కనీసం ఒక సంతకం పెట్టించుకోకుండా పాపను కాపాడుకోలేదనే బాధ అట్లే ఉండిపోయింది. నిజమే అండి, పార్టీ కోసం కష్టపడ్డారు, చిన్న సంతకం దగ్గర మనకి సంతకం పెట్టలేదంటే చాలా బాధ వేస్తుంది.